క్రికెట్ అంటేనే అనిశ్చితి, కానీ నిన్నటి మ్యాచ్ అనిశ్చితికి అసలైన నిర్వచనంలా నిలిచింది. ఓటమి అంచున నిలబడ్డ జట్టు, గెలుపు ముంగిట బోల్తా పడ్డ ప్రత్యర్థి వెరసి ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోయే మరో అద్భుతమైన క్లైమాక్స్. ఐపీఎల్ చరిత్రలోనే మరో ఊపిరి బిగబట్టే పోరాటం. ఓటమి అంచున ఉన్న జట్టును ఒకే ఒక్కడు ఒంటి చేత్తో నిలబెడితే సాదాసీదాగా సాగుతున్న మ్యాచ్లో ఒక లెజెండరీ స్పిన్నర్ మ్యాజిక్ చేస్తే ఎలా ఉంటుందో నిన్నటి మ్యాచ్ నిరూపించింది. కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య జరిగిన ఈ మ్యాచ్ పక్కా పైసా వసూల్ ఎంటర్టైనర్గా నిలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్ రైడర్స్ లక్నో బౌలర్ మోహిన్స్ ఖాన్ దాటికి కుదేలైంది. కేవలం 73 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అజింక్య రహానె నెమ్మదిగా ఆడగా టీమ్ సిఫెట్ వరుసగా 2 మ్యాచ్ల్లో డకౌట్ అయ్యాడు. అంగ్రీష్కు రఘువంశీ అప్గ్రేడింగ్ ద ఫీల్డ్ కారణంగా ఓటమవ్వటం వివాదాస్పదమైంది. కెమెరాన్ గ్రీన్ కాసేపు పోరాడిన మొహిన్సన్ తన 5 వికెట్ల ప్రదర్శనతో కేకేఆర్ పతనాన్ని శాసించాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన రింకు సింగ్ అసమాన పోరాట పటిమ కనబరిచాడు. ఒకవైపు వికెట్లు పడుతున్న ఒత్తిడిని జయించి నిలబడ్డాడు. ఆరంభంలో ఆచితూచి ఆడిన చివరి ఓవర్లలో విధ్వంసం సృష్టించాడు. ముఖ్యంగా మహ్మద్ షమి, దిగ్వేష్ రాఠీ బౌలింగ్లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. చివరి 2 ఓవర్లలో ఏకంగా 43 పరుగులు రాబట్టాడు. దిగ్వేష్ రాఠీ వేసిన ఆఖరి ఓవర్లలో వరుసగా 4 సిక్సర్లు బాదటంతో కోల్కతా 20 ఓవర్లలో 7 వికెట్లకు 155 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది.